ఈ ఇన్సిడెంట్ జరగకపోతే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్స్ ఆఫ్ ఇన్ మై లైఫ్ అంటామండి. మళ్ళీ ఇంకా కాశ్మీర్ మళ్ళీ ఇంకోసారి రావాలన్నట్టు ఉందండి ఆ ప్లేస్. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఎప్పుడు అక్కడికి వెళ్ళకూడదు అన్నట్టుగా అనుకున్నాం. ఓకే, మీరు మీ ఫ్యామిలీ ఒకటే వెళ్ళారండి, ఏమైనా బ్యాచ్ కింద వెళ్ళారా? లేదండి, నేను మా మిస్సెస్ మా ఇద్దరు చిన్న పిల్లలు 6 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలతో వెళ్ళామండి. సార్ ఆ పిల్లలు ఏంటి సిచ్యువేషన్? ఇది వాళ్ళకి నోటీస్ చేయగలిగారా? ఈ గన్నలు పట్టుకోండి వాళ్ళకి అసలు ఏం లేదండి. వాళ్ళ జాలీ మూడ్ లో వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఏం తెలియదు కూడా అసలు. వాళ్ళ ఈ బ్లాక్ కమాండర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరు అన్నట్టుగా అడిగారు తప్ప వాళ్ళకి అసలు దీని మీద అవగాహన లేదు. లేదండి. సో మీ వైఫ్ అయితే చాలా టెన్షన్ పడ్డారు ఆ నిమిషంలో మాత్రం. అమ్మమ్మో, కారు అసలు ఆపినప్పుడు అయితే కారు సీట్ కిందకి వెళ్ళిపోయిందండి పిల్లల్ని తీసుకుని. అంత భయం వేసిందండి. మీకేమనిపించిందండి ఆ సిచ్యువేషన్ లో? ఆ సిచ్యువేషన్ లో నాకు ఒకటే వచ్చిందండి, అంటే ఫస్ట్ నాకు ఇన్సూరెన్స్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, ఏమైనా అయినా పర్లేదు అన్నట్టు ఇలా వచ్చిందండి. మా పిల్లలు ఏమైపోతారు, వాళ్ళు చూసుకోవచ్చు అంటే వాళ్ళకి భాష కూడా రాదు, ఎక్కడి నుంచి వెళ్ళగలరా, అలా మాకు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, ఫోన్లు కూడా పనిచేయు, ఇలాగండి ఈ థాట్స్ వచ్చినాయండి. ఆ తర్వాత చాలా దారుణమైన సిచ్యువేషన్ కదండి పాపం, ఎంతమంది అన్యాయంగా చనిపోయారు. అవునండి, అసలు మేము చాలా గాడ్స్ గ్రేస్ అండి మేము అలాగా సజీవంగా వచ్చినందుకు. అది కూడా పిల్లలు ఎప్పుడూ తీసుకెళ్లేదండి, ఈ పిల్లల్ని ఎప్పుడు ఆ ప్లేస్ తీసుకెళ్లేదు, ఫస్ట్ టైం తీసుకెళ్ళాను, ఇలా జరిగింది. సో పొద్దు నుంచి మాకు ఒకటే అంటే ఏదో సూచిస్తున్నాను, ఏదో త్వరగా వెళ్ళాలి, మీరు ఇక్కడి నుంచి బయలుదేరాలంటగా ఉన్నది మైండ్ లో. అవునా? అవునండి. మార్నింగ్ నుంచి కూడా, ఎందుకంటే కొంతమందికి అవి వస్తుంటాయి వైబ్రేషన్స్, 6th సెన్స్ ఏదో చెప్తుంటుంది. కొట్టిందండి మాకు యాక్చువల్గా, ఎందుకో త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరండి, మీరు అక్కడికి వెళ్ళాలి అన్నట్టుగా ఉంది. సో ఆ హడావుడిలోనే వచ్చాను తప్ప అక్కడ లేదు, తర్వాత నెక్స్ట్ చూసుకుందాము అన్న థాట్ ఉంటే కనుక ఈ ఇంటర్వ్యూ మీకు ఇవ్వలేకపోయాను. లేదు ఆ రకంగా మాట్లాడొద్దు, ఎప్పుడు మంచిగా జరుగుతుందిలేండి. వాళ్ళు పాపం అన్యాయంగా వాళ్ళు బలైపోయారు. సుమారు 26 మంది వరకు కూడా, 22 నుంచి 26 మంది ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వచ్చి వాళ్ళు దాడి చేశారు అని ఆ వార్త మీకు ఎప్పుడు తెలిసిందండి? ఎంతసేపు మీరు అక్కడి నుంచి పాస్ అయిపోయిన తర్వాత ఎంతసేపట్లో తెలిసింది? మాకు 4:30కి తెలిసిందండి. ఓకే, 4:30 కల్లా మా డ్రైవరే చెప్పాడు. మా డ్రైవర్ ఫోన్ న్యూస్ చూస్తుంటాడండి, 4:30 కల్లా నాకు ఫోన్ చేసి చెప్పాడు, మనం బతికిపోయామండి. ఓకే, అదే కార్లో వెళ్ళారా మీరు మొత్తం ఈ టూర్ అంతా? అదే కార్లో వెళ్ళామండి. మరి కదా కార్ డ్రైవరే ఏం చెప్పాడండి తను, ఇలాగ ఇంతమందిని చంపేశారనా? వాడు ఫస్ట్ ఏడ్చాడండి, మాకు ఫోన్ చేసినా ఏడ్చాడు. ఏమైంది ఏడుస్తున్నావు అంటే, మనం దేవుడి దయ వల్ల మనం బతికిపోయామండి. అక్కడ అప్పుడు న్యూస్ ఏంటంటే 5గురే చనిపోయారని చెప్పారు. 5గురిని చంపేశారండి టెర్రరిస్ట్ అని చెప్పాడు మాట. 5గురు అంటే 5గురు చంపే అమ్మ బాబు అనుకున్నామంటే, తర్వాత మళ్ళీ నైట్కి వచ్చేటప్పటికి ఆ హోటల్లో, మేమైతే హోటల్లో ఉన్నాం, అక్కడ వైఫై పనిచేస్తుంది. ఆ వైఫై పనిచేసిన వెంటనే కాల్స్ రావడం స్టార్ట్ అయినాయండి. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ కాల్ చేశారు, ఎంత లక్కీరా మీరు, అలా ఇంతలా ఇన్సిడెంట్ జరిగింది, మీరు అసలు ఆ టైంలో మీరు బయలుదేరిపోవడం ఎంత మంచిదైంది అని చెప్పారు సార్. సో ఇంట్లో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడ్డారు అయితే, కాల్ మీకు వచ్చినంత వరకు, ఇన్కమింగ్ వచ్చినంత వరకు కూడా? అంటే యాక్చువల్గా అది మన ప్రీపెయిడ్ పనిచేయదండి, సో కాల్ చేస్తానే ఉన్నారంట సాయంత్రం. అసలు నరకం అనిపించుంటారు కదా మీరు, అదే సిచ్యువేషను, అలాగే మీ కుటుంబ సభ్యులు అదే సిచ్యువేషను. మీ అమ్మగారు నాన్నగారికి కూడా మీరు ఇలా ఈ ప్రాంతానికి వెళ్తున్నట్టు తెలుసా, లేదా కాశ్మీర్ టూర్ అనుకున్నారా? మామూలుగా ఈ ప్రాంతంకి వెళ్తున్నట్టు తెలియదండి. మేము వెళ్ళిన రోజు ఇలా జరగడం అన్నదే అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎప్పుడు 18th రీచ్ అయ్యారా అక్కడికి? మార్నింగ్ 8:30. శ్రీనగర్ ఎప్పుడు వెళ్ళారు? శ్రీనగర్ మేము 18th రీచ్ అయ్యాము. 18th 19th అక్కడ నుంచి సోన్మార్గ్ వెళ్ళామండి. అదే అక్కడ దూద్పత్రి అని ఇంకో ఊరు ఉందండి, దూద్పత్రికి వెళ్ళాము. అక్కడ అది కూడా అట్లా మొత్తం అన్ని ప్లేస్లు కూడా చూడాల్సిన ప్లేస్ అండి. అలా అక్కడ మీకు అనుమానాస్పదంగా ఎక్కడ ఏం జరగదు, అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు, కానీ ఆ రోజు పోలీసులు లేరండి. ఏంటో పరిస్థితి? అవును నిజమే, అక్కడ మీరు వెళ్ళినప్పుడు ఎటువంటి సెక్యూరిటీ లేదట పెహల్గాంలో కూడా? లేదండి అసలు మామూలుగా జనరల్గా నేను సోన్మార్గ్ లో చూసాను, దూడపత్రిలో చూసాను, అక్కడ సిఆర్పిఎఫ్ జవాన్స్ ఉన్నారు, కానీ ఈ లో ఎవరు లేరండి. అని మేము యాక్చువల్గా థాట్ కూడా రాలేదు, సెక్యూరిటీ అవసరం ఏముంటుందిలే అన్నట్టుగా ఉన్నా అనుకున్నాను. కానీ వాళ్ళు అటాక్ చేసింది మాత్రం అట్లా, వాడు చాలా ఎప్పటి నుంచో ప్లానింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక్క గుర్రం మాత్రం రాగలని ప్లేసు, మళ్ళీ తప్పించుకోవడానికి లేకుండా ఉన్న ప్లేసు, ఈ టైంలో పోలీసులు కూడా లేరు, ఎంత ప్లాన్ చేసి ఉంటారండి అసలు.
అవును. కాదు, పోలీసులు లేకపోవడం ఏంటంటే జనరల్గా డ్రైవర్ని అడిగాను, మీరు ఇంతకుముందు ఉండేవారా పోలీసులు, లేకపోతే ఎప్పుడు అక్కడ ఉండరా? అక్కడ నేను ఈ క్వశ్చన్ అడగలేదు.